ఈ నెల 3వ తారీఖున రిలయన్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. మన సిటీలో చాలా అవుట్లెట్స్ ఉంటాయి. వీటిలో సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు అన్ని అవుట్లెట్స్ నుంచి ఈ క్యాష్ కలెక్ట్ చేసి బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు 3వ తారీఖున డిఫరెంట్ ప్లేసెస్ చిరాగళ్ళి లేను, నల్లకుంట, విద్యానగర్, శివం రోడ్, సర్వే ఆఫ్ ఇండియా, హబ్సిగూడ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి ఈ అవుట్లెట్స్లో చివరికి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. దానికోసం వాళ్ళది ఒక వెహికల్ చుట్టూ ఇది మన ప్రొటెక్టెడ్ వెహికల్, దానికి ఒక శివకుమార్ అని కస్టోడియన్. ఈ డ్రైవర్ వెళ్ళి ప్రతి అవుట్లెట్లో ఈ అమౌంట్స్ కలెక్ట్ చేసి బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటారు. అది ప్రాసెస్. అదేవిధంగా అన్నీ కలెక్ట్ చేసుకుని వీళ్ళు మన ఈ నేరేడ్మెట్ పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి రిలయన్స్ అవుట్లెట్కి కస్టోడియన్, డ్రైవరు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు లోపలికి కస్టోడియన్ వెళ్ళి క్యాష్ తీసుకుని వచ్చి వాళ్ళకి రిసీట్ ఇవ్వడం కోసం పోయినాడు. అతను మళ్ళీ బయటకు వచ్చేసరికి ఈ అక్యూజ్డ్ జాఫర్ మస్తాన్ అతను బొలెరో వెహికల్ ఆ క్యాష్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మన నేరేడ్మెట్ పిఎస్ లిమిట్స్లోనే వెహికల్ విడిచిపెట్టేసేసి మోటార్ బైక్స్ ఇంకా అదర్ కన్వేయన్స్తోనూ ఇక్కడ నుంచి పరారయ్యాడు. లాస్ట్ 3వ తారీఖునే సేమ్ డే ఈవినింగే వెహికల్ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత అతని కోసం మేము అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇతను చాలా ప్లేసెస్ అంటే ఇతను యాక్చువల్గా అయితే బోరబండ ఏరియాలో ఉంటున్నాడు. అక్కడ నుంచి వాడి నేటివ్ ప్లేస్ నెల్లూరు, ఇటు పుట్టపర్తి, చాలా ప్లేసెస్, ఈవెన్ అనంతపురం, తిరుపతి ఇవన్నీ తిరిగి ఈరోజు మార్నింగ్ 11:30 ఆ టైంలో మోటార్ బైక్ మీద వస్తుంటే వెహికల్ చెకింగ్లో మా నేరేడ్మెట్ పిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ వాళ్ళ స్టాఫ్ ఈ జాఫర్ మస్తాన్ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి క్యాష్ అంటే అప్పుడు వాడు మొత్తం తీసుకుపోయిన క్యాష్ 22,74,991 ఆ రోజు క్యాష్ తీసుకుపోయాడు. అది ఈరోజు మేము చెక్ చేస్తే అతని నుంచి మనకి 18,37,000 క్యాష్ ఉంది. అదేవిధంగా ఇతను ఈ తీసుకుపోయిన అమౌంట్ అప్పుడు గత లాస్ట్ ఈ 15-17 డేస్ నుంచి ఇతను డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి ఈ అమౌంట్ని కొంత గోల్డ్, మీ ముందున్నటువంటి 2 చైన్స్, 6 ఉంగరాలు కొని తన జలసాగా కాలం గడుపుతున్నాడు. అదేవిధంగా ఒక మోటార్ బైక్ కూడా కొనుక్కున్నాడు. మోటార్ బైక్ హీరో హోండా సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ కూడా కొని దాని మీద వస్తూ మనకి ఇక్కడ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఈ విధంగా మేము ఇది చాలా సక్సెస్ఫుల్ క్యాచ్. ఇది మేము ఏంటంటే ఇతనికి పాస్పోర్ట్ కూడా ఉంది. పాస్పోర్ట్ ట్రై చేసుకున్నాడు. పాస్పోర్టు అది మేము అతను అదర్ గల్ఫ్కి పోతాడన్నది తెలిసింది. మేము అందుకోసం లుక్అవుట్ నోటీస్ కూడా ఇమీడియట్గా మేము విషయం తెలిసిన వెంటనే పాస్పోర్ట్ ఇమ్మిగ్రేషన్కి పంపించి అక్కడ పాస్పోర్టు కూడా చెకింగ్ పెట్టించాం. కానీ మనకి లక్కీగా ఈరోజు దొరికాడు. ఈరోజే రిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము మా జోన్ లిమిట్స్లో మా లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్సు, ఎస్హెచ్ఓస్, ఇటు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ స్టాఫ్ అంతా చాలా ఈ క్రైమ్ ప్రివెన్షన్స్, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్తో పాటు క్రైమ్ ప్రివెన్షన్స్ కూడా చాలా చర్యలు తీసుకుంటున్నాం. మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ వారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నాం. ఈ క్రైమ్ ప్రివెన్షన్కి మేము వెహికల్ చెకింగ్ డైలీ 2 hours మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రతి సెక్టర్స్ మనకి ప్రతి పోలీస్ స్టేషన్ని కొన్ని సెక్టర్స్గా డివైడ్ చేసాం. ఈ సెక్టర్స్లో కూడా ఎక్కడైతే క్రైమ్ చైన్ స్నాచింగ్ కానీ ఇంకా అదర్ హెచ్బీస్ ఇవి జరిగే ప్లేసెస్లో మేము కాలనీ ప్రెసిడెంట్స్ అసోసియేషన్స్ని, అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ కూడా పర్సూ చేసి సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది ముందుకు వచ్చారు. అదేవిధంగా మేము రైల్వే స్టేషన్స్ మా లిమిట్స్లో
7-8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇటు మల్కాజ్గిరి, ఇటు అల్వాలు, ఇంకా కొన్ని ఇటు నిజామాబాద్ రూట్లో మౌలాలి, ఇట్లా ఈ స్టేషన్స్లో కూడా మనకి ఏంటంటే అఫెండర్స్ బయట నుంచి వచ్చి కూడా కొంతమంది నేరాలు చేస్తున్నారు. అందుకోసం మేము సర్ప్రైజ్గా కొన్ని వెహికల్స్, కొన్ని ట్రైన్స్ వచ్చే టైమ్స్కి వెళ్ళి మేము టీమ్స్గా సస్పీషియస్ పర్సన్స్ని చెక్ చేసి, దానివల్ల ఏంటంటే ఈ అఫెండర్స్ ఎంటర్ కావడానికి కొంచెం భయపడతారు. అది కొంత ప్రివెన్షన్ జరుగుతుందన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్స్లో కూడా మేము చెకింగ్ చేస్తున్నాం. ఈ లేడీస్ ఒంటరిగా వెళ్ళేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలని, అదేవిధంగా డోర్ లాక్ చేసే టైంలో కూడా హెచ్బి జరగకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేము ప్రతి పిఎస్ లిమిట్స్లో కూడా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా మేమంతా మా సిపి గారి ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేమంతా పనిచేస్తున్నాం. ఈ క్రైమ్ ప్రివెన్షన్ కూడా దీని ద్వారా తగ్గుతుంది. కొన్ని విషయాల్లో కూడా మా హార్డ్ వర్క్ వల్ల కూడా కొంతమంది నేరస్తులు పట్టుబడుతున్నారు. ఇదంతా ప్రజల్లో పోలీసుల పట్ల మంచి వర్క్ చేస్తున్నారన్న నమ్మకం కలగడం కోసం ఈ చర్యలు చేపట్టాం. ఆ విధంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం.